Watch full episodes on Jio Hotstar. శివ, నువ్వు ఆ టైం బాక్స్ నుంచి 10 సంవత్సరాల తర్వాత వచ్చావు. ఏంటి 10 సంవత్సరాల? శివ, ఎప్పుడైతే నేను క్రైమ్ టైమ్స్ జాబ్ చేశారో అప్పుడు అందులో నుంచి ఒక పోర్ట్ హోల్ వచ్చింది. ఆ పోర్ట్ హోల్ లో నువ్వు మాయమైపోయావు. అప్పుడు క్రైమ్ టైం నిన్ను ఈజీగా కమాండర్ తన కంట్రోల్ తీసుకున్నారు. సరే శివ, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి కూర్చుని మాట్లాడదాం. ఇప్పుడు తన పవర్స్ ఎంత పెరిగాయి అంటే వాడిని ఓడించటం చాలా కష్టం అయిపోతుంది. ఇంత జరిగింది కానీ నాకేం తెలియలేదేంటి? మేమందరం చాలా కష్టపడి కమాండర్ దగ్గర నుంచి తప్పించుకున్నాం. ప్రొఫెసర్ బాట్ని సీక్రెట్ అని చోటుని తయారు చేసిన తర్వాత మేమందరం ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మీరంతా ఇక్కడే ఉన్నారు. తాతయ్య, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ సార్, కానిస్టేబుల్ పేడారాం సార్, వీళ్ళంతా ఎక్కడున్నారు? తాతయ్యని, ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ సార్ని ఇంకా కానిస్టేబుల్ పేడారాం గారిని కూడా వాళ్ళు పట్టేశారు. వాళ్ళు ప్రొఫెసర్ బాట్నిక్ ల్యాబ్ లో ఉన్నారు. క్రైమ్ టైం ల్యాబ్ ని రోబోట్ రిపేర్ హౌస్ గా మార్చేశారు. ఇంకా బలవంతంగా జనాలతో రోబోట్స్ రిపేర్ చేయిస్తున్నారు. నేను ఆ బాక్స్ నుంచి త్వరగా బయటకు వచ్చుంటే బాగుండేది. లేదు శివ, క్రైమ్ టైం నీ టైం బాక్స్ ని, నీ టైం ని 10 సంవత్సరాలు ఆపించింది. అందువల్ల నువ్వు ఎంత త్వరగా బయటకు వచ్చినా సరే ఇక్కడికి నువ్వు 10 సంవత్సరాల తర్వాతే వచ్చి చేరుంటావు. ఇంకా నేను ఇక్కడున్నాను. ఇంకా క్రైమ్ టైం కి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇట్స్ శివ టైం. ఎస్ శివ. క్రైమ్ టైం ని ఓడించడానికి ఒకే ఒక దారుంది. నువ్వు అతని వాచ్ ని దొంగతనం చేసి పాస్ట్ కు తీసుకెళ్ళు. సరిగ్గా ఆ సమయానికే నేను కమాండర్ ని స్టేజ్ లో అన్వీల్ చేస్తున్నప్పుడు నువ్వు క్రైమ్ టైం ని అంతం చేస్తుంటే అప్పుడు ఆ కమాండర్ ని కంట్రోల్ తీసుకునేవాడు కాదు. అప్పుడు అతని లోకాన్ని కూడా వశపరుచుకునేవాడు కాదు. దాని తర్వాత మన ఫ్యూచర్ ఇలా ఉండదు. కేవలం 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఇది 10వ నెల కూడా. ఇక ఇవాళ డేట్ కూడా 10. ఇక 10 అవటానికి గంట మాత్రమే మిగిలింది. ఒకవేళ నువ్వు క్రైమ్ టైం నుంచి ఆ వాచ్ ని తీసుకొచ్చావంటే మళ్ళీ నువ్వు టైం జోన్ లోకి తిరిగి వెళ్ళకపోతే అప్పుడు నిరంతరంగా ఈ టైం జోన్ లోనే ఉండిపోతావు. శివ, నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు గంటలో తిరిగి వెళ్ళలేకపోతే ఎప్పటికీ నీ లోకానికి తిరిగి వెళ్ళలేవు. పాస్ట్ ని మనం మార్చలేము. మన ఫ్యూచర్ ఇలాగే ఉండిపోతుంది. గంట సేపట్లో మనం కమాండో డాగ్స్ ఇంకా క్రైమ్ టైం తో పోరాడి వాచ్ ని తీసుకుని శివాని ఎలా పంపిస్తాము? మనం మన బ్యాండ్ లో మన పాత ల్యాబ్ కి వెళ్దాం. ఇంకా బ్యాండ్ తో పాటు లడ్డూ సింగ్ సార్ ని, పేడారాం సార్ ని, తాతయ్యని కాపాడి తీసుకొద్దాం. ఆ తర్వాత క్రైమ్ టైం పని పడదాం. ఆ తర్వాత క్రైమ్ టైం ని చేస్తాము. బ్యాంగ్ వస్తున్నారు శివ ఇంకా వాళ్ళ గ్యాంగ్. నా అంకుల్కి నేను సహాయం చేయకుండా ఇంకెవరు సహాయం చేస్తారు? క్రైమ్ టైం నా అంకుల్. నేను మొదటి నుంచే ఆయన కోసమే పనిచేస్తున్నాను. నేను ప్రొఫెసర్ బాట్నీ గారు ఫ్యాన్ అని చెప్పి మీ అందరినీ మూర్ఖుల్ని చేశాను. అందరినీ నా వలలో బంధించేశాను. ఇప్పుడు మీరు ఏమీ చేయలేరు, ఎందుకంటే ఈ లిఫ్ట్ 10వ ఫ్లోర్లో మాత్రమే ఆగుతుంది. క్రైమ్ టైం మీ అందరి కోసం వేచి ఉన్నారు. ఇప్పుడు గేట్ ఓపెన్ అయిన వెంటనే ఆ శివ కథ అయిపోవాలి. వద్దు, ఆగండి. అన్ని చోట్ల ఆగి ఆగి లాస్ట్ గా కిందకి వెళ్ళిపోతావు. ఈ బిల్డింగ్ లో చాలా ఫ్లోర్స్ ఉన్నాయి.
ఇంతవరకు నా టైం బాక్స్ దగ్గర నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. మరి నువ్వెలా తిరిగి వచ్చావు? ఎందుకంటే ఇంతవరకు నీ టైం బాక్స్ ఈ శివాని చూసింది లేదు. ఇంతకు ముందు నేను ఈ టైం బాక్స్ ని గెలిచాను. ఇప్పుడు నేను నిన్ను గెలవబోతున్నాను. అంత టైం పవర్ నా చేతి పిడికిలిలో ఉంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఓడించలేవు. నా వాచ్ కొత్త ఫ్యూచర్ ని చూడు 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 చూడు. ఇప్పుడు చూడు. క్రైమ్ టైం, మీరు మా అందమైన నగరాన్ని అంతం చేశారు. ప్రపంచాన్ని మొత్తం రోబోట్స్ చేతిలో పెట్టారు. మా తాతయ్యని మీ ఫ్యాక్టరీలో పని చేయించారు. నన్ను 10 సంవత్సరాలు ఈ బాక్స్ లో బంధించారు. వీటన్నిటికీ కలిపి నీకు ఇప్పుడు బుద్ధి చెప్తాను క్రైమ్ టైం. టైంతో పోరాడి ఎక్కడికి వెళ్తావు శివా? ఎక్కడికి వెళ్తావు? క్రైమ్ టైం దగ్గరికే వచ్చి చేరాలి చిన్నపిల్లడా. చిన్నపిల్లనని చెప్పకండి అంకల్. శివ, నా పేరు శివ. ఇంకో 5 నిమిషాల్లో నీ పని పూర్తయిపోతుంది.
ఎక్కడ దాక్కున్నావు శివా? ఒకవేళ నేను మళ్ళీ పాస్ట్ కి వెళ్ళాలంటే ఈ వాచ్ ని నేను పగలకుండా చూసుకోవాలి, అది కూడా 4 నిమిషాల లోపల, లేదంటే నేను ఈ ఫ్యూచర్ లోనే ఇరుక్కుంటాను. శివా, నన్ను కాపాడు, ప్లీజ్ హెల్ప్ మీ. క్రైమ్ టైం, మీ టైం ఇంకా పూర్తయింది. నేను ఎలాగైనా ఈ క్లాక్ ని ముందుకు వెళ్లకుండా ఆపాలి. ఈ క్లాక్ ని 10 గంటల 10 నిమిషాలకి ఆపతీరాలి. ఇది ఎలాగైనా 10 గంటల 10 నిమిషాలైతే చాలు. వచ్చేయ్, 10 నిమిషాల దగ్గరికి వచ్చేయ్ ప్లీజ్. నా వాచ్ లేదు. శివ, నీకు వాచ్ దొరికింది. మా వేదాస్ని నువ్వు మళ్ళీ మునపట్ల మార్చేసే శివ. ఆ క్రైమ్ టైం ని ఈసారి గెలవనివ్వకు శివ. దిగులు పడకండి ఫ్రెండ్స్, నేనన్నిటినీ మామూలుగా మార్చేస్తాను. ఈసారి క్రైమ్ టైం మన నుంచి తప్పించుకోలేడు. మనం ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నేను బయలుదేరుతాను, ఇంకా ఒక్క నిమిషమే ఉంది. ప్రజలందరూ వాళ్ళ పనిని ఫాస్ట్ గా చేయాలని అనుకుంటారు, కానీ మీరు ప్రతిదీ స్లో చేస్తున్నారు. మీకు అస్సలు బ్రెయిన్ లేదనుకుంటున్నాను. బుర్రా నీకే తక్కువగా ఉంది. క్రైమ్ టైం ఎదిరించి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు టైం పవర్ ని చూడు చిన్నపిల్లాడా. చిన్నపిల్లని చెప్పకండి అంకుల్. శివ, నా పేరే శివ. ఇప్పుడు నేను నీకు కఠినమైన శిక్షణ విధించబోతున్నాను. ఇప్పుడు టైం బాక్స్ లో నీ టైం నిరంతరంగా ఉండిపోబోతుంది. ఇప్పుడు నేను నీకు చాలా కఠినమైన శిక్షణ విధించబోతున్నాను. టైం బాక్స్ లో నీ టైం నిరంతరం ఉండిపోబోతుంది. ఇట్స్ క్రైమ్ టైం. ఈసారి నేను మీ వలలో చిక్కుకోను. క్రైమ్ టైం. శివ, నీకు చాలా థ్యాంక్స్ శివ. ఒకవేళ క్రైమ్ టైం కి నా కమాండర్ కంట్రోల్ దొరుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో నాకే అర్థం కాదు. సిచ్యువేషన్ చాలా దారుణమై ఉంటుంది ప్రొఫెసర్ బాట్నిక్. శత్రువులు ఎవరైనా ఈ రోబోట్ ని పొందాలని మీపై దాడి చేస్తూనే ఉంటారు. అవును శివ, ఈ ఇన్వెన్షన్ నిజంగానే చాలా డేంజరస్. అందువల్ల నేను దీన్ని ఏదైనా సురక్షితమైన ప్లేస్ లో దాచుంచుతాను. రేబా, ఆది, యోడి, నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను.
నువ్వు బానే ఉన్నావు కదా శివ, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. రేవా, ఆది, ఇంకా నేను, జానీ జానీ. జానీ ఎక్కడున్నాడు? తనని తప్పించుకోనివ్వకండి. ఓ జానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. శివ, నువ్వెందుకు జానీని పట్టుకోవాలనుకుంటున్నావు? అది చాలా పెద్ద స్టోరీ ఫ్రెండ్స్. రండి మీ అందరికి చెప్తాను. ఈ కథలో మీరందరూ ఉన్నారు. శివ, ముందు ఇంటికెళ్ళు, ఆ తర్వాత నువ్వు మాకు కథను చెప్దూలే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.